హాయ్ హలో, నేను మీ రామ్చంద్. ఈ సృష్టిని నడిపించేది ఆడది. అలాంటి ఆడవాళ్ళతో పెట్టుకున్నవాడు ఎవడూ చరిత్రలో బాగుపడినట్లేదు. ఎందుకంటే రావణుడు లంకకు దేవుడే, కానీ సీతను తీసుకువెళ్ళడం వల్ల ప్రపంచానికి రాక్షసుడయ్యాడు. కానీ ఆ సీతను తీసుకెళ్ళడానికి ప్రేరేపించింది కూడా శూర్పణఖే. ఆమె కూడా ఆడదే. గొప్ప రాజైన రావణుడు ముల్లోకాలను జయించాడు, కానీ ఆడదాని మనసు జయించలేక మృత్యువుడిలోకి వెళ్ళిపోయాడు. కురుక్షేత్రం జరిగింది కూడా ఒక ఆడదైన ద్రౌపది వలనే. అలాంటి గొప్ప యోధులు ఎందరో ఆడవాళ్ళ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళెందుకు? ఈ ప్రపంచంలోని ఎంతో రాక్షసులు, దేవుళ్ళు, ఎంతోమంది రాజులు వాళ్ళతో పెట్టుకొని బ్రతికి బట్ట కట్టేది లేదు. అంతెందుకు, ముల్లోకాలను ఏలే విష్ణు, ఈశ్వర, బ్రహ్మ వీళ్ళు కూడా ఆది పరాశక్తి ముందు తట్టుకోలేక ఆమెకు దాసోహమయ్యారు. మానవులో మనమెంత? ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ఒక మగవాడు బాగుపడ్డాడు అంటే దానికి కారణం ఆడది. ఒక మగవాడు చెడిపోయాడు అంటే దానికి కారణం ఆడది. ఆడది అనేది లేకుంటే ఈ సృష్టిలో ఏమీ జరగదు. వాళ్ళతో ప్రేమగా ఉంటే మగవాళ్ళ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. విరోధం పెట్టుకుంటే మగవాళ్ళ జీవితం బూడిదవుతుంది. ఇదంతా చెప్పడానికి నిన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చెప్పిన మాట ఏమిటంటే, తనే సర్వస్వం అనుకొని ప్రేమించిన అమ్మాయి కోసం తను చివరికి శత్రువు అయ్యాడు. తన పిచ్చి ప్రేమే, అతన్ని పిచ్చి మాటలే అతని చివరికి తన ప్రాణాలు పోయేలా చేసింది. ఎందుకంటే గొప్ప గొప్ప రాజులు, యోధులు ఆడవాళ్ళతో పెట్టుకొని తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. మనిషి ఎంత అర్థం చేసుకోండి. నిన్న చేసిన వీడియోను కొనసాగింపు చేయాలనుకున్నా, కానీ కొన్ని కారణాల వల్ల ఆ వీడియోను పూర్తి చేయలేకపోతున్నాను. అతను ఎలా సూసైడ్ చేసుకున్నాడో మాత్రం చెప్తాను. అతను ఆ పిచ్చి ప్రేమ వల్లే తనే కావాలి, తనే ఉండాలి, తను మాత్రమే కావాలి అన్న పిచ్చి పిచ్చి ప్రేమతో తన తప్ప లోకంలో ఇంకా ఎవరూ అవసరం లేదన్న తన మైండ్ సెట్లో ఆమెతో మళ్ళీ మళ్ళీ గొడవ పడ్డాడు. నువ్వే కావాలి, నువ్వే కావాలి అంటూ ఆమెతో గొడవ సాగించాడు. కానీ ఆమె పరిస్థితుల వల్ల బయటికి రాలేను, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా, నా సమస్యలు వేరుగా ఉన్నాయి, నాకు నువ్వు దూరంగా ఉండు, నాకు నువ్వు వద్దు, నీ మాటలు నేను భరించలేను, నన్ను ఇక మీదట వదిలేయి, నన్ను ఇబ్బంది పెట్టకు అని ఎన్నో మాటలు చెప్పింది. అయినా అది అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే అతనికి ప్రేమ కావాలి, అతనితో ప్రేమగా మాట్లాడే వాళ్ళు కావాలి, అతను కూడా ఒక మనిషిని గుర్తించే వాళ్ళు కావాలి. ఆ గుర్తింపు నోచుకోలేకపోయాడు. తన సొంత వాళ్ళే తనను దూరం పెట్టడం, తనలో విపరీతమైన ద్వేషం, కోప, అసూయం పెరిగిపోయాయి. మొదట ఎలా అయినా తను డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదిస్తే తన చుట్టూ అందరూ ఉంటారనుకున్నాడు. తను ఎన్నో పనులు చేయాలనుకున్నాడు. చివరికి దొంగతనాలు చేశాడు. ఆ దొంగతనాలను పట్టుబడి అతను వేరే వాళ్ళతో తన్నలు కూడా తిన్నాడు. ప్రేమించిన అమ్మాయితో కూడా తిట్లు తిన్నాడు. ఆ కుటుంబం కోసమే తాను చేసిన ప్రయత్నాలు అన్నీ చివరికి అతన్ని ఆ కుటుంబానికి శత్రువుని చేశాయి. అతను చివరిగా తాను ఆమెతో మాట్లాడాలనుకున్నాడు. ఆమెతో మాట్లాడాడు, కానీ ఆ మాటల్లో కూడా అతను వాళ్ళకు నచ్చేలా ప్రవర్తించలేదు. అతను ఎప్పటికీ మారడన్న విషయం అతనికి కూడా బాగా అర్థమైపోయింది. అదే ఆలోచన చేసుకొని తాను ఎన్ని రోజులైనా ఎప్పటికీ ఇలాగే ఉంటాను, తనను ఎవరికి దగ్గరికి తీసుకురన్న విషయం తనకు బాగా అర్థమైపోయింది. చివరకు తన తల్లిదండ్రుల దగ్గర, తోబుట్టుల దగ్గర కూడా తనకు మర్యాద కోల్పోయాడు. అందరితోనూ విరోధంగా మారాడు. తాను చనిపోయే చివరి రోజు మాత్రం తన కుటుంబంతో గడపాలనుకున్నాడు. తన పిల్లలతో చాలాసేపు కూర్చొని కబుర్లు చెప్పాడు. తన మనసులో తన భార్యను ఒక మాట అడగాలనుకున్నాడు. నేను కాసేపు నీ వల్లో పడుకుంటాను అని ప్రేమగా అడిగాడు. అందుకు ఆమె అతన్ని నిరాకరించి అతనితో అనరాని మాటలు ఎన్నో అని తన మనసును బాధపెట్టింది. ఎందుకంటే బయట ఎన్నో సమస్యలు ఉన్నా, ఎన్నో ఇబ్బందులు ఉన్నా, నేను నీకు ఉన్నాను అంటూ భార్య అతన్ని దగ్గరగా తీసుకొని ఓదార్చి ఉంటే
అతను కూడా అందరిలా మారిపోయేవాడేమో. అతని భార్యకు పట్టింపులు ఎక్కువ. అతను చేసే పనులు ఆమెకు అసలు నచ్చేవి కాదు. ఆమె చివరికి అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారన, తను ఎవరికీ అర్థం కావడం లేదని తను తీవ్రమైన బాధకు అనుభవించాడు. చివరికి తను ఏం చేయాలో అర్థం కాక తాను బ్రతికున్నంతకాలం ఈ నరకయాతన తనకు తప్పదు అనుకున్నాడు. తను అనారోగ్య విషయంలో కూడా చాలా బాధపడుతున్నాడు. ప్రపంచంలో అతి కొద్ది మందికి మాత్రమే వచ్చే ఒక అరుదైన వ్యాధితో సమస్యతో బాధపడేవాడు. ఆ వ్యాధితో తాను అందరితో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడు. ఎవరితోనూ కలిసి సంతోషంగా మాట్లాడేవాడు కాదు. తాను ఎంత బాధపడుతూ తను ప్రేమించిన అమ్మాయి మాత్రమే తనకు కావాలన్న పిచ్చి ప్రేమ అతని చివరికి పిచ్చివాడిగా మార్చింది. ఎవరి ప్రేమ దక్కదో ఎంతగా అల్లాడిపోయాడో. ఆ ప్రేమ దూరం అయ్యేసరికి తన మనసును అర్థం చేసుకునేవారు లేరని అల్లాడిపోయాడు. తన మనసును అర్థం చేసుకునే వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరని, తనకు ఇక దొరకరు అనుకున్నాడు. తనకంటూ ఒక లోకం కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. కానీ అతను అందరికీ క్షమాపణ చెప్పాలనుకున్నాడు. తన పరిస్థితిని అర్థం చేసుకొని, అర్థం కాక చుట్టుపక్కల వాళ్ళు కూడా తనను పరిస్థితిని చూసి నవ్వుకున్నారు, ఆట పట్టించారు, అవమానంగా ఎన్నో మాటలన్నారు. నన్ను ఎవరు ఏమన్నా, ఎన్ని అవమానాలు చేసినా తను ప్రేమించిన అమ్మాయి మాత్రమే తనకు కావాలనుకున్నాడు. కానీ తను ప్రేమించిన అమ్మాయికే తను చివరికి శత్రువు కావడం వల్ల అతను చెప్పిన మాట ఏంటంటే, నేను మళ్ళీ జన్మంటూ ఉంటే ఆమె కావాలి, ఆమె ప్రేమ కావాలి, ఆమెతో జీవితం కావాలి, తనే నాకు సర్వస్వం, తనే నాకు కావాలని కన్నీళ్లతో ఆమెను క్షమాపణ అడగాలి అనుకున్నాడు. కానీ ఎప్పటికీ ఆమెకు నేను ఎదురుపడలేను, ఆమె ప్రేమకు నేను ఎప్పటికీ నోచుకోలేను. మర్చిపోవడం తప్ప ఆమె నేను ఎదుట పడలేను. కానీ వీలైతే ఆమెకు క్షమాపణ చెప్పాలి అన్న మాట పదే పదే అన్నాడు. కన్నీళ్లతో ఆమెకు పదే పదే సారీ చెప్పాడు. చెప్తూనే తనలాంటి జీవితం ఎవరికీ వద్దు, ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదు. నేను చివరగా కోరుకునేది ఏమంటే, కనీసం ఆమె సంతోషంగా తన కుటుంబంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి పదే పదే కోరుకుంటున్నాను అన్న మాట చెప్పాడు. అతను చెప్పిన ఆ మాటలకు ఎదుట ఉన్న నాకే కన్నీళ్ళు ఆగలేదు.